తిరుమల లడ్డు వ్యవహారంలో తప్పుడు కథనాలపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయింది. ఎంపీ వైవి సుబ్బారెడ్డి దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈనాడు సహా పలు మీడియా సంస్థలు గూగుల్కు నోటీసులు జారీ చేసింది. ఇకపై ఇష్టరాజ్యంగా రాస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఇప్పటి నుంచి రాసే కథనాలు కోర్టు పరిధికి లోబడి ఉంటాయని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంలో తనపై ఉద్దేశపూర్వకంగా అసత్య కథనాలు ప్రచురించిన మీడియా సంస్థలపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత టీటీడీ మాజీ చైర్మన్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి గతంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా కథనాలు రాసిన ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్ వంటి సంస్థలతో పాటు గూగుల్పై 10 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్ను విచారించిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమిత్ బన్సల్ సదరు మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేశారు. విచారణ సందర్భంగా అసత్య ప్రచారాలు చేస్తున్న మీడియా తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతేడాది నవంబర్లో ఏపీ సీఎం చంద్రబాబు చేసిన నిరాధార ఆరోపణలను పట్టుకుని వాస్తవాలను వక్రీకరిస్తూ ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్ వంటి సంస్థలు తన ప్రతిష్ట దెబ్బతినేలా కుట్రపూరిత కథనాలు రాశాయని వైవి సుబ్బారెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. కనీసం తన వివరణ కూడా తీసుకోకుండా జర్నలిజం విలువలకు తిలోదకాలిస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాయని మండిపడ్డారు. ఇప్పటికైనా ఈ విషపురాత్తలను అడ్డుకోవాలని, ఇప్పటికే ప్రచురించిన కథనాలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. వైవి సుబ్బారెడ్డి పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న కోర్టు ప్రతివాదులు ఉషోదయ ఎంటర్ప్రైజెస్ తదితర సంస్థలకు నోటీసులు జారీ చేసింది. వైవి సుబ్బారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది దయానా కృష్ణన్ విచారణ సందర్భంగా ఆయనపై జరిగిన అసత్య ప్రచారాలు, కుట్రలను ఎండగట్టారు. తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంలో దర్యాప్తు సంస్థల విచారణ తేలనే లేదని కోర్టుకు తెలిపారు. ఛార్జ్షీట్లో తన క్లయింట్ వైవి సుబ్బారెడ్డి పేరు లేదని గుర్తు చేశారు. కానీ ఈ మీడియా సంస్థలు మాత్రం కక్షగట్టి వైవి సుబ్బారెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని కథనాలు వండివార్చాయన్నారు. విచారణ జరక్కముందే దోషిగా నిలబెట్టి ఉరితీశాయని కోర్టుకు తెలిపారు. సిట్ దర్యాప్తు కొనసాగుతుండగానే మీడియా సమాంతర విచారణలు జరుపుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని, ఇప్పటికే ప్రచురించిన కథనాలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఇకపై వైవి సుబ్బారెడ్డి గురించి గాని, తిరుమల లడ్డూ వ్యవహారం గురించి గాని ప్రచురించే ప్రతి కథనం కోర్టు విచారణకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. తప్పుడు రాతలు రాస్తే కోర్టులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. వాటికి తగిన పరిణామాలు ఉంటాయని గుర్తుంచుకోవాలని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. కాగా వాదనల అనంతరం విచారణను న్యాయమూర్తి జనవరి 29కి వాయిదా వేశారు.